పాపము నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టేయాలి. ఇది పాపము. ఇంకా పాపం అంటే తెలుసండి, మేలు చేయటం నీకు వచ్చు కానీ మేలు చేయవు. ప్రభు అంటాడు, మేలు చేయడం నీకు తెలిసినా మేలు చేయకపోతే అది పాపం. ఉపకారం చేయకపోవడం పాపం. ఆకలిగొన్న వాడిని ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టకపోతాం పాపం. పాపం అంటే ఏంటో పెద్ద పెద్ద అనుకుని పాపులు అనుకుంటాం మనం. ఈ చిన్న వాటిని ప్రభు లెక్క అడిగితే పెద్ద వాటి గురించి అంత మనం ఇంకెలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ దినం ప్రభు అంటున్నాడు, నువ్వు స్థిరంగా ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గొప్ప వ్యక్తిగా, నువ్వు ఒక్కడే కాదు నీ కుటుంబం అంతా స్థిరపడాలి, నీ కుటుంబం అంతా పాపము లేని వారుగా పరిశుద్ధులుగా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని నీ కుటుంబంలో పాపాన్ని ఉన్నదని నీ చేతిలో ఉండగానే అది ఇంట్లోకి తీసుకెళ్ళొద్దండి. చేతిలో ఉండగానే ఏం చేయాలంటాడు మనం విడిచిపెట్టే. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు